అనుకోండి, లేదు అర్థం చేసుకోకుండా చదివామనుకోండి, అది మంచిదే, ఫలితం కొద్దిగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే పరిపూర్ణంగా విశ్లేషణాత్మకంగా గ్రహించిన భక్తుడు వద్దకు వెళ్ళి వారి మాటల ద్వారా తాత్విక దృష్టితో లోతైన అంశాలన్నిటినీ గ్రహించి ఆచరించి తరించి ఫలితాలను పొందటం, అది మూలం. అది ఇక్కడ ప్రస్తావన చేయడం. కాబట్టి గురువు అనేవాడు చాలా ముఖ్యం. ఉదాహరణకు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే నీ రోగం ఏదో కనుక్కొని ఆ రోగానికి తగ్గ మందును డాక్టర్ రాస్తాడు. ఒక వైద్యుడు వద్దకు వెళ్ళటం ఎందుకని చెప్పి ఏదో యూట్యూబ్లోనో గూగుల్లోనో మన సింటమ్స్ కొట్టేసేసి దానికి అది ఇచ్చిన మెడిసిన్ తీసుకొని మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకొని మనము వాడటం వల్ల కొంతవరకు ఏదైనా చిన్న చిన్న వాటికి ఉపయోగం కానీ మేజర్ వాటికి అది పనికిరాదు. సో ఖచ్చితంగా వైద్యుడి వద్దకు వెళ్ళవలసిందే ముమ్మాటికి. ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే, ఆధ్యాత్మికంగా పూర్ణమైన జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి అంటే, జ్ఞానాన్ని సముపార్జించుకున్న వారి వద్దకు వెళ్ళి అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి. కాబట్టి జ్ఞాని ఎవరు అనేది ఇక్కడ నిశ్చయం. శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పింది కూడా అదే. జ్ఞానినా తత్వదర్శిన తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శిన తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. ఇది రివర్స్ లో రావాలి. ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శిన తత్వదర్శిన తత్వాన్ని దర్శించిన వారి వద్దకు వెళ్ళి తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ప్రణిపాతకం చేయాలి, సర్వస్వ శరణాగతి చేయాలి, సేవ చేయాలి, అహంకారాన్ని కూకటి వేళ్లతో పెకలించి వేయాలి, వినయ విధేయతలతో ఉండాలి.